ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్ పైథాన్‌లో. సో, స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ కదా! ఎలాగ ఇమ్యూటబుల్ అని చెప్పగలను అని అడుగుతారు. ఓకే. లేదంటే లిస్ట్ మ్యూటబుల్ కదా! సో, నువ్వు లిస్ట్ మ్యూటబుల్ అని ఎలా చెప్పగలుగుతున్నావు అంటారు. సో, బేసిక్‌గా ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే స్ట్రింగ్ గాని, లిస్ట్ గాని డిక్లేర్ చేసేటప్పుడు వాటి ఐడీని మీరు రిఫరెన్స్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు కృష్ణ అని డిక్లేర్ చేసాం అనుకోండి నేమ్‌లో. వీడి నేమ్ చూస్తే మనము ఐడీ ఇలా వచ్చింది. ఓకేనా? అలానే మనకి ఒక లిస్ట్ తీసుకోండి. ఐడీ ఆఫ్ ఏ అనండి. ఓకే. ఇలా వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తా అంటే మీరందరూ అన్నట్టు అన్నా నేను నేమ్ ప్లస్ కుమార్ అని యాడ్ చేస్తా అన్నా. సో, అప్పుడు నేమ్ అప్డేట్ అయిపోద్ది కదా! అని అంటారు. ఓకే. నేమ్ ప్రింట్ చేస్తే అప్డేట్ అయింది. వెరీ గుడ్. కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయింది ఏంటంటే ఐడీ ఆఫ్ నేమ్ అనండి మీరు. ఐడీ చూడండి కంప్లీట్‌గా మారిపోయింది. పాత ఐడీకి, కొత్త ఐడీకి మారిపోయింది. సరే. ఇప్పుడు ఏకి చూడండి. ఏ డాట్ అపెండ్ 3 అంట. ఐడీ ఆఫ్ ఏ అంటాం. సో, ఏ చూడండి సేమ్ ఉంది. ఏ వాల్యూ చూడండి అప్డేట్ అయిపోయింది. సో, ఏంటి అంటే ఇక్కడ లాజిక్ మీరు ఎప్పుడైతే ఈక్వల్ టు వాడారో సో, యూ ఆర్ రిఫరింగ్ టు ఏ న్యూ వేరియబుల్ అనమాట. అర్థమైందా? ఈవెన్ దో యూ ఆర్ యూజింగ్ సేమ్ నేమ్ అంటే మనం సేమ్ నేమ్ వాడినా నువ్వు ఈక్వల్ టు వాడేటప్పటికి దాని రిఫరెన్స్ మారిపోతుంది. ఓకే. బట్ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఎగ్జిస్టింగ్ లిస్ట్‌కే కొత్త వాల్యూ అపెండ్ చేస్తున్నావు. సో దట్ దీని వాల్యూ అనేది అలాగే ఉండిపోద్ది రిఫరెన్స్ వాల్యూ. సో, ఇక్కడ ఏమవుతుందంటే రిఫరెన్స్ వాల్యూ అంటే ఐడీ చేంజ్ అవ్వకపోయినంత వరకు మనకేంటంటే వాటిని మ్యూటబుల్ కింద కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే రిఫరెన్స్ మారిపోద్దో దోస్ ఆర్ కాల్డ్ ఇమ్యూటబుల్స్. ఓకే. సో, హోప్ ఈ వీడియో మీకు అర్థమై ఉంటుంది. సో, వీడియో అర్థమైతే గనక రీల్‌ని లైక్ చేయండి అండ్ ఛానల్‌ని ఫాలో చేయండి.